మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం చెప్పుకోబోతున్నటువంటి టాపిక్ వచ్చేసి ఏంటంటే బ్రాంచీ బ్యాంకింగ్ వ్యవస్థ. చూడమ్మా, బ్రాంచీ బ్యాంకింగ్ వ్యవస్థ అంటే ఏంటంటే సాధారణంగా మనము ఇప్పుడు చూస్తున్నటువంటి బ్యాంకులు ఏవైతే ఉన్నాయో ఈ బ్యాంకులు కొన్ని రకాలైనటువంటి కొన్ని రూపాల్లో కొన్ని విధానాల్లో ఇవి ప్రత్యేకమైనటువంటి స్వభావం కలిగి ఉంటాయి. అలా మనము ప్రస్తుతం మన ప్రపంచంలో ఉండేటువంటి బ్యాంకింగ్ వ్యవస్థలన్నీ ఒకసారి పరిశీలిస్తే దాంట్లో కొన్ని రకాలైనటువంటి బ్యాంకింగ్ వ్యవస్థలు అవి ఉన్నాయి. అందులో ఒక వ్యవస్థ ఈరోజు మనం చెప్పుకోబోతున్నటువంటి టాపిక్ బ్రాంచీ బ్యాంకింగ్ వ్యవస్థ. బ్రాంచీ బ్యాంకింగ్ వ్యవస్థ. అసలు ఈ బ్రాంచీ బ్యాంకింగ్ వ్యవస్థ అంటే ఏంటి? ఒక సింగిల్ లైన్ డెఫినేషన్లో చెప్తాను చూడండి అమ్మా. చూడండి, బ్రాంచీ బ్యాంకింగ్ వ్యవస్థ అంటే వివిధ బ్రాంచ్ల ద్వారా బ్యాంకింగ్ కార్యకలాపాలను నిర్వహించేటువంటి బ్యాంకింగ్ వ్యవస్థనే బ్రాంచీ బ్యాంకింగ్ వ్యవస్థ అంటాం. సింపుల్ గా వివిధ బ్రాంచ్లు అంటే వివిధ ప్రదేశాలలో బ్రాంచ్లు అంటే ఒక్కొక్క శాఖ ఏర్పాటు చేసుకుంటూ అలా మొత్తం బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తే దాన్నే మనము బ్రాంచీ బ్యాంకింగ్ వ్యవస్థ అంటాం. అయితే ఈ బ్రాంచీ బ్యాంకింగ్ వ్యవస్థ ఎక్కువగా సక్సెస్ఫుల్ అయినటువంటివి దేశంలో తీసుకుంటే మన దేశమే బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. ఎందుకంటే భారతదేశం లాంటి సువిశాల దేశం అంటే ఇంత పెద్ద విస్తీర్ణంలో ఉండేటువంటి పెద్ద దేశాలకి చిన్న బ్యాంకింగ్ వ్యవస్థలు సెట్ అవ్వు. మరి ఇంత పెద్ద దేశం కాబట్టి ఈ దేశానికి బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించాలంటే ప్రతి ప్రదేశంలో కూడా ఒక బ్రాంచ్ ఏర్పాటు చేస్తూ దేశం మొత్తం ఉంటేనే బ్యాంకింగ్ కార్యకలాపాలకు ప్రజలందరూ కూడా అందుబాటులోకి దొరుకుతాయి. అందుకే బ్రాంచీ బ్యాంకింగ్ వ్యవస్థకి బెస్ట్ ఉదాహరణ ఇండియా అని చెప్తాం. అయితే ఈ బ్రాంచీ బ్యాంకింగ్ ఏం చేస్తుందంటే చూసుకోండి పిల్లలు, సాధారణంగా బ్రాంచ్లు ఏర్పాటు చేసి ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క బ్రాంచ్ని ఏర్పాటు చేసి బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తూ వీటన్నిటికీ సంబంధించినటువంటి హెడ్ ఆఫీస్ ఒక దగ్గర అంటే కేంద్ర ఆఫీస్ అనేటువంటిది ఒక దగ్గర ఉంటుంది. మిగిలినవన్నీ కూడా బ్రాంచెస్. ఈరోజు మనం చూస్తున్నటువంటి స్టేట్ బ్యాంకు, నెక్స్ట్ వచ్చేసి ఆంధ్ర బ్యాంకు, ఇలా మనం ఏ ఎగ్జాంపుల్ తీసుకోండి మన భారతదేశంలో ఉండేటువంటి బ్యాంకింగ్ వ్యవస్థలే బ్రాంచీ బ్యాంకింగ్ వ్యవస్థగా చెప్తాం. మన దేశంలో కూడా యూనిట్ బ్యాంకింగ్లు కొన్ని దేశాలకు సంబంధించినవి లేవు. యూనిట్ బ్యాంకింగ్ అంటే ఒక దేశంలోనే ఒక ప్రదేశంలో ఉండి అక్కడి నుంచి ఆపరేషన్ చేస్తాయి. అది మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. మనం ఇప్పుడు చెప్తున్నటువంటిది బ్రాంచీ బ్యాంకింగ్ కాబట్టి గుర్తుంచుకోండి, బ్రాంచీ బ్యాంకింగ్ అంటే వివిధ ప్రదేశాల్లో బ్రాంచ్లను స్థాపించి ఆ బ్రాంచ్ల ద్వారా బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించడమే బ్రాంచీ బ్యాంకింగ్ అంటాము. అయితే మనకి ఈ బ్రాంచీ బ్యాంకింగ్ వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు, దానిలో ఉండేటువంటి లోపాలు అదే పరిమితులు మనం ఈ క్లాస్లో తెలుసుకుంటాం పిల్లలు. దీంట్లో ప్రయోజనాల్లో మొదటి అంశంగా చూడండి, ప్రయోజనాలు ఇక్కడ మెరిట్స్ అని రాసానమ్మా. ప్రయోజనాలు దీంట్లో మొదటి అంశము ఒక్కసారి పరిశీలన చేస్తే చూడండి, భారీగా నిధుల సేకరణ మన మొదటి అంశం. ఇది ఎలా వస్తుందో ఒకసారి చూడండి. మనము ఇక్కడ హెడ్ ఆఫీస్ ఉండి ప్రతి ప్రదేశంలో కూడా అవసరమైన ప్రతి ప్రదేశంలో కూడా మనం బ్రాంచ్లు పెడితే అన్ని బ్రాంచ్లు కూడా మన అంటే ప్రజలందరూ కూడా మన బ్రాంచుల్లోకి వస్తే డబ్బులన్నీ మన దగ్గరికే వస్తాయా రావా? అర్థమవుతుందమ్మా? మనం ఎక్కడో ఒక దగ్గర షాప్ పెట్టాము, చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నామా. ఒక దగ్గర షాప్ పెడితే ఆ బిజినెస్ ఆ ఏరియా బిజినెస్ మనకు వస్తుంది. మనం 2-3 దగ్గర 4-5 దగ్గర మనము బ్రాంచ్లు పెట్టామనుకోండి, అక్కడ బిజినెస్ ఈ బిజినెస్ అంతా మనకి ఎక్కువ అవుతుందా లేదా? అలాగే బ్రాంచీ బ్యాంకింగ్లో కూడా ఏంటంటే వివిధ ప్రదేశాల్లో బ్రాంచెస్ అనేటువంటివి ఉంటాయి కాబట్టి దేశం మొత్తంలో ఉండేటువంటి ప్రజల దగ్గర ఉన్నటువంటి ఆ పొదుపు మొత్తాలన్నీ కూడా నిధుల రూపంలో వీళ్ళు సేకరించగలరు. కాబట్టి మొదటి ప్రయోజనము అతి ఎక్కువ పరిమాణంలో నిధులు అనేటువంటివి ఈ బ్రాంచీ బ్యాంకింగ్ వ్యవస్థకే దొరుకుతుంది. ఇది మొదటి ప్రయోజనం. రెండోది చూడండి, శ్రమ విభజన సౌలభ్యం. శ్రమ విభజన అంటే పనిని విభజించి ఈ పనిని ఒకరికి ఆ పనిని ఒకరికి అప్పచెప్తాం. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి అమ్మా. ఇక్కడ సపోజ్ ఒక్క వ్యక్తే ఉండి అన్ని పనులు కూడా తనే చేసుకుంటే కొంచెము టైం ఎక్కువ అవుతుంది, ఇబ్బంది అవుతుంది, కస్టమర్లు ఇబ్బంది అవుతారు. అదే 2 కౌంటర్లు పెట్టామనుకోండి, జనరల్గా ఒక ఆఫీస్లో 2 కౌంటర్లు పెట్టామనుకోండి, శ్రమ తగ్గిపోతుంది, శ్రమను విభజించడం తగ్గిపోతుంది, కస్టమర్లు కూడా సాటిస్ఫై అవుతారు. ఒరే ఆ షాప్కి వెళ్తే 2 గంటలు పడుతుంది ఆ వస్తువు తీసుకెళ్ళడానికి,
ఇక్కడ బ్రాంచ్ బ్యాంకింగ్ లో సౌలభ్యం ఏంటంటే ప్రతి ప్రదేశంలో బ్రాంచ్ ఉంటుంది. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ హరిపురం సపోజ్ మనం తీసుకుంటే ఇక్కడ మనం ఏదైనా బ్యాంకింగ్ కార్యకలాపం చేయాలంటే మనకు అందుబాటులో లేదంటే పక్కన ఉన్న మనసాకి వెళ్ళిపోవచ్చు, లేదు అనుకుంటే పలాసాకి వెళ్ళిపోవచ్చు. ఇది శ్రమ విభజన సౌలభ్యం అనేటువంటిది మనకి అందుబాటులో ఉన్నటువంటిగా చెప్పుకుంటాం. శ్రమ విభజన అంటే పనిని విభజన చేయడం. దీని ద్వారా బ్రాంచ్ బ్యాంకింగ్ లో వివిధ ప్రదేశాల్లో బ్రాంచ్లు ఉంటాయి కాబట్టి శ్రమ విభజన ఖచ్చితంగా జరుగుతుంది. ఓకేనమ్మా. నెక్స్ట్ వన్ వచ్చేసి సులభంగా నిధుల బదిలీ. గుర్తుంచుకోండి పిల్లలు, ఒక ప్రదేశంలో చూడండి ఎక్కువగా ధనికులు ఉన్నారు, ఒక ప్రదేశంలో ఎక్కువగా ధనికులు ఉన్నారు. ధనికులు ఉండేటప్పుడు ధనికులు ఏం చేస్తారంటే ఆ ప్రదేశంలో ఉన్నటువంటి మొత్తాలన్నీ డిపాజిట్లు చేస్తారు బ్యాంకులో. ఇంకో ప్రదేశంలో చూడండి అమ్మా, వ్యాపారం కోసం ఎదురు చూస్తున్నారు, డబ్బులు కావాలని చెప్పి వాళ్ళ దగ్గర బ్యాంకుకి డబ్బులు లేవనుకోండి. ఈ ప్రదేశంలో ఉన్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈ బ్యాంకులో ఉన్నటువంటి డబ్బులు, మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ అమ్మా, హరిపురంలో అందరూ కూడా ఏంటంటే డబ్బులు కట్టిన వాళ్ళు ఉన్నారు, మనసులు అందరూ డబ్బులు అప్పుడు కోరుకునే వాళ్ళు ఉన్నారు అనుకోండి. హరిపురం బ్రాంచ్లో ఉన్నటువంటి డబ్బుల్ని మనసా బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చా చేయలేమా? అదే సులభంగా నిధులు, ఒక బ్రాంచ్లో ఉన్నటువంటి నిధుల్ని వేరొక బ్రాంచ్కి సులభంగా నిధుల్ని బదిలీ చేసేటువంటి అవకాశము ఉంటుంది. అర్థమవుతుందమ్మా? దీనివల్ల ఏమవుతుందంటే ఒక దగ్గర ఉన్నటువంటి మొత్తాలు ఏవైతే ఉన్నాయో వేరొక దగ్గర మనం అవి అందుబాటులోకి తీసుకురావచ్చు. ఓకేనమ్మా. నెక్స్ట్ వన్ చూడండి, నిధుల పొదుపు. దీని అర్థం ఏంటంటే ఈ బ్రాంచ్ బ్యాంకింగ్ వ్యవస్థలో ఏవైతే నిధులు మనం ప్రజల దగ్గర నుంచి డిపాజిట్ల రూపంలో కలెక్ట్ చేస్తామో మనం కలెక్ట్ చేసినటువంటి నిధుల్ని చాలా పొదుపుగా ఎక్కడ అవసరం ఉందో అక్కడికి మనం పంపిణీ చేసుకోవచ్చు. మన బ్రాంచ్ చూడండి, మనది హెడ్ ఆఫీస్, ఈ బ్రాంచ్లో డబ్బులు ఎక్కువ ఉన్నాయి, ఆ బ్రాంచ్లో డబ్బులు లేవు, అలా పంపిణీ చేసుకోవచ్చు. అంటే దీనిలో పొదుపు అనేటువంటి ఉంటుంది. వేరొక బ్రాంచ్ నుంచి అప్పు తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎటువంటి ఖర్చు కూడా తక్కువ జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వన్, నష్టాన్ని భరించే శక్తి. గుర్తుంచుకోండి పిల్లలు, బ్రాంచ్ బ్యాంకింగ్ వ్యవస్థకి అది అంటే చెప్తాను, ఈ బ్రాంచ్ బ్యాంకింగ్ వ్యవస్థలో అతి శక్తివంతమైనటువంటిది ఏంటంటే నష్టాన్ని భరించేటువంటి శక్తి దీనికి ఉంటుంది. ఒక బ్రాంచ్ లాస్ వచ్చింది అనుకో, హరిపురం బ్రాంచ్ లాస్ అయిపోయింది అనుకో, అంత మాత్రాన బ్యాంక్ మొత్తం దివాలా తీయదు. ఎందుకంటే జస్ట్ ఒక బ్రాంచ్, ఒక 1000 బ్రాంచుల్లో ఇది ఒకటి, అంత మాత్రం బ్యాంకే దివాలా తీయదు కదా. కాబట్టి నష్టాన్ని భరించే శక్తి బ్రాంచ్ బ్యాంకింగ్లో చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే బ్రాంచ్ బ్యాంకింగ్ వ్యవస్థ అనేటువంటిది వివిధ ప్రదేశాల్లో ఉంటుంది కాబట్టి ఏ ఒక్క ప్రదేశంలో అయినా నష్టం వచ్చినా వేరొక ప్రదేశంలో వచ్చినటువంటి లాభంతో దాన్ని కవర్ చేయగలరు. ఆ శక్తి ఉంటుంది, తట్టుకునే శక్తి ఉంటుంది. కాబట్టి నష్టాన్ని భరించే శక్తి అనేటువంటిది బ్రాంచ్ బ్యాంకింగ్ ఉన్నటువంటి ఒక అదనపు ప్రయోజనంగా చెప్తాను. నెక్స్ట్ వన్ చూడండమ్మా, వడ్డీ రేట్లలో ప్రాంతీయ అసమానత తొలగింపు. గుర్తుంచుకోండి పిల్లలు, దీని అర్థం ఏంటంటే కొన్ని ప్రాంతాలలో వాళ్ళ వరకు అక్కడ ఉన్నటువంటి బెనిఫిట్ల వరకు మనం ఏం చేస్తామంటే కొన్ని వడ్డీ రేట్లు పెంచడము, కొన్ని దగ్గరలో వడ్డీ రేట్లు తగ్గించడము జరుగుతుంటాయి. కానీ బ్రాంచ్ బ్యాంకింగ్ వ్యవస్థ అలా ఉండదు. అన్ని ప్రాంతాల్లో కూడా ఎక్కడైతే హెడ్ ఆఫీస్ ఒక నిర్ణయం తీసుకుంటుందో, సపోజ్ మీరు ఎగ్జాంపుల్ చెప్తున్నానమ్మా, ఒక హెడ్ ఆఫీసు ముంబైలో ఉంటే అక్కడ తీసుకున్న నిర్ణయం యావత్ దేశంలో అటు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని ప్రదేశాల్లో కూడా బ్రాంచ్లు అదే ఫాలో అవ్వాలి. కాబట్టి వడ్డీ రేట్లలో ప్రాంతాలను బట్టి అక్కడ ఎక్కువ వేయాలి, ఇక్కడ తక్కువ చేయాలి, అక్కడ పేదలు ఉంటారు కాబట్టి తక్కువ వడ్డీ వేయాలి, ఇక్కడ ధనవంతులు ఉంటారు కాబట్టి ఎక్కువ వడ్డీ వేయాలి, అలా ఉండదు. ప్రాంతీయ అసమానతలకు అసలు తావే ఉండదు. కాబట్టి ప్రాంతీయ అసమానతలు తొలగించడానికి ఈ బ్రాంచ్ బ్యాంకింగ్ అనేటువంటిది ఒక బెస్ట్ బ్యాంకింగ్ సిస్టంగా చెప్పుకుంటాం అన్నమాట. ఇవి మనం చెప్పుకునేటువంటి ప్రయోజనాల్లో మొదటి 6. ఇంకా మళ్ళీ ఉన్నాయమ్మా కొన్ని చూడండి. నిర్వహణ సామర్థ్యం. గుర్తుంచుకున్న పిల్లలు, నిర్వహణ సామర్థ్యం అంటే బ్రాంచ్ బ్యాంకింగ్ వ్యవస్థలో ఒక బ్రాంచ్కి ఎక్స్పర్ట్ కావాలి. ఎక్స్పర్ట్ కావాలంటే మనం బయట నుంచి ఎవరికో తీసుకురావక్కర్లే, మన సంస్థలోనే వేరే బ్రాంచ్లో ఉంటాడు ఎక్స్పర్ట్, వాడికి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసేస్తారు. చెప్పింది అర్థమవుతుందమ్మా? సపోజ్ కొత్తగా హరిపురంలో ఇప్పుడే ఒక బ్యాంక్ స్టార్ట్ చేశారమ్మా, ఓకేనా? ఇక్కడ మొత్తం బిజినెస్ అంతా డెవలప్ చేయడానికి ఒక ఎక్స్పర్ట్ తీసుకురావాలనుకోండి, బయట నుంచి ఎవరికో ఉద్యోగస్తులు నియమించక్కర్లేదు, మన బ్రాంచ్లు ఉంటాయి కదా, వేరే బ్రాంచ్లో ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసిస్తే చాలు. అర్థమవుతుందమ్మా? ఇక్కడ బిజినెస్ డెవలప్ చేస్తారు, మళ్ళీ వాడు ఇంకా దగ్గరికి వెళ్ళిపోతాడు. అంటే ఇక్కడ నిర్వహణ సామర్థ్యం అనేటువంటిది ఈ బ్రాంచ్ బ్యాంకింగ్లో చాలా ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ చాలా ఎక్కువ బ్రాంచ్లు ఉంటాయి,
ఎక్కువ నైపుణ్యంతో కూడినటువంటి వ్యక్తులను నియమించుకుంటారు. ఒక ప్రదేశంలో ఒక వ్యక్తి స్కిల్డ్ పర్సన్ కావాలి అనుకుంటే ఆ పర్సన్కి అక్కడ ట్రాన్స్ఫర్ పెడతారు. అర్థమవుతుందమ్మా? అంటే కొన్ని ఏరియాల్లోకి కొంతమంది ప్రమోషన్ రూపంలో ఇస్తారంటే ఏంటంటే ఒక టాస్క్ ఇస్తారంటే ఇలా వాళ్ళు అక్కడికి డెవలప్ చేయాలి, వాళ్ళ సామర్థ్యాన్ని అక్కడ ఉపయోగించుకోవాలని చెప్పేసి ట్రాన్స్ఫర్ చేస్తుంటారు. కొన్ని నిర్వహణ సామర్థ్యం అనేటువంటిది తదుపరి ప్రయోజనం. నెక్స్ట్ వన్ చూడండి, కార్యకలాపాలలో ఆదాలు. అంటే దీని అర్థం ఏంటంటే ఏదైతే మనము బ్యాంకింగ్ కార్యకలాపాలు చేస్తామో ఈ బ్యాంకింగ్ కార్యకలాపాల్లో ఆదాలు అంటే మనకి ఆదా అంటే మిగులు అని అర్థం. ఆదా అంటే ఏంటమ్మా? మిగులు. కార్యకలాపాల్లో మిగులు ఎలా మిగులుతుంది అంటే మనం ఎక్కడి నుంచి ఎక్కడ ట్రాన్స్ఫర్ చేసిన, ఇప్పుడు చూడండి చిన్న ఎగ్జాంపుల్ అమ్మా, మనకి జియో స్టార్టింగ్లో వచ్చింది. జియో నెట్వర్క్ వచ్చేటప్పుడు జియో టవర్స్ ఎక్కడ లేవు. టవర్స్ తెలుసు కదా, సిగ్నల్ టవర్స్ ఎక్కడ లేవు. కానీ దేశం మొత్తంలో కూడా వాడు జియో అంటే మొత్తం హై స్పీడ్ ఇంటర్నెట్ వచ్చింది, జియో సిగ్నల్స్ కూడా వచ్చాయి. ఎలా అంటే వాడు అప్పుడు ఏం చేసేవాడు, ఎయిర్టెల్, ఐడియా ఇవన్నీ ఉన్నాయి కదమ్మా, వీటికి కనెక్షన్కి డబ్బులు ఇచ్చుకునేవాడు. అర్థమవుతుందా? జియో వాడు సపోజ్ ఇక్కడ ఎయిర్టెల్ టవర్ ఏదైతే ఉందో దాని నుంచే జియో కనెక్ట్ అయ్యేది, వాడికి డబ్బులు ఇచ్చుకునేవాడు. మనం ఇక్కడ సపోజ్ మన ఏరియాలో ఎయిర్టెల్ టవరే ఉంది, జియో టవర్ లేదు. ఓకేనా? ఇలా జియో టవర్ లేనప్పుడు మనకు జియో సిగ్నల్ వస్తుంది. ఎలా వస్తుంది అంటే ఎయిర్టెల్ టవర్ ద్వారా మనము రిసీవ్ చేసుకుంటాం. వాడు అయితే ఎయిర్టెల్ వాడు ఎందుకు సార్ అలా ఇస్తున్నాడు, వాడు పే చేస్తాడు, జియో వాడు పే చేస్తాడు. అర్థమవుతుంది కదమ్మా? అంటే ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంకుకి మనీ ట్రాన్స్ఫర్ అయ్యింది అనుకోమ్మా, ఇక్కడ వాడికి వేరే బ్యాంక్ వాడికి మనం డబ్బులు ఇవ్వాలి. ఇక్కడ అలా అవసరం లేదు కదా, ఈ బ్రాంచ్ నుంచి ఆ బ్రాంచ్కి, ఆ బ్రాంచ్ నుంచి ఆ బ్రాంచ్కి, మన బ్రాంచ్లో తిరుగుతుంటాయి, డబ్బులన్నీ కూడా తిరుగుతుంటాయి. కాబట్టి ఇక్కడ కార్యకలాపాల్లో మిగిలినటువంటిది అంటే కొత్తగా డబ్బులు చెల్లించక్కర్లేదు. అది మన బ్యాంకే, స్టేట్ బ్యాంకే, ఇది మన బ్యాంకే, స్టేట్ బ్యాంక్ అనుకోండి. ఎక్కడి నుంచి మనీ అక్కడ ట్రాన్స్ఫర్ చేసినా, అక్కడ నుంచి మనీ అక్కడ ట్రాన్స్ఫర్ చేసినా ఎడిషనల్ అమౌంట్ తీసుకోరు. దీనివల్ల మిగిలినటువంటిది ఏర్పడుతుంది కార్యకలాపాల్లో ఆధారం. నెక్స్ట్ వన్ చూడండి, కేంద్ర బ్యాంకు పర్యవేక్షణలో సౌలభ్యం. దీని అర్థం ఏంటంటే భారతదేశంలో ఏ బ్యాంక్ అయినా కేంద్ర బ్యాంక్ అనే పిలువబడేటువంటి రిజర్వ్ బ్యాంక్ అండర్లోనే రిజర్వ్ బ్యాంక్ గైడెన్స్ ఫాలో అవుతూనే పని చేసుకోవాలి. అంటే మన దేశంలో అత్యున్నతమైనటువంటి బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఉంది కదమ్మా, రిజర్వ్ బ్యాంక్ ఇచ్చినటువంటి సూచనలు సలహాల మేరకు మాత్రమే అన్ని బ్యాంకులు ఫాలో అవుతున్నారు. మరి అది ఈ బ్రాంచీ బ్యాంకింగ్ సౌలభ్యం ఎలా అంటే ఏంటంటే బ్రాంచీ బ్యాంకింగ్లో ఏ కార్యకలాపాలకు సంబంధించినటువంటి ఏమైనా చర్యలు చేపట్టేటప్పుడు, కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు కేంద్ర బ్యాంక్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాంక్ యొక్క సలహాలు సూచనలు ఫాలో అవ్వడం వల్ల బ్రాంచీ బ్యాంకింగ్ అనే మనుగడ అనేటువంటిది స్థిరంగా ఉంటుంది. కాబట్టి కేంద్ర బ్యాంకు పర్యవేక్షణ అంటే అబ్జర్వ్ చేస్తుంది, రిజర్వ్ బ్యాంక్ ఏమో అన్ని బ్యాంకులకి అబ్జర్వ్ చేస్తుంది. దానివల్ల ఇవి తప్పుదారి పడిపోయి లేదా దివాలా తీసేటువంటి పరిస్థితి చాలా తక్కువగా ఉంటుంది అనమాట. ఏ చిన్న పని చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా రిజర్వ్ బ్యాంక్ ఎందుకు చేశారు ఏంటి అనేది ప్రశ్నిస్తుంది, దాని అబ్జర్వేషన్ ఉంటుంది. కాబట్టి బ్రాంచీ బ్యాంకింగ్ వ్యవస్థ మనుగడ ఎప్పుడు కూడా స్థిరంగా ఉన్నట్టు చెప్పుకుంటాం. నెక్స్ట్ వన్ చూడండి, స్థానిక ఒత్తిళ్లు లేకపోవడం. గుర్తుంచుకోండి అమ్మ, బ్రాంచ్ హెడ్ ఆఫీసు బ్రాంచ్ కూడా ఒకటే అనుకోండి అమ్మ. ఒక బ్యాంక్ యొక్క హెడ్ ఆఫీసు బ్రాంచ్ ఆఫీసు అక్కడే ఉందనుకోండి, లోకల్ లీడర్లు వాళ్ళందరూ కూడా దీని మీద ఒత్తిడి చేయగలరు. ఇప్పుడు మీకు తెలుసో లేదు, బ్యాంక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏమైనా అడిగామనుకో, మాకు ఎమ్మెల్యే లెటర్ ఇచ్చాడు, మాకు ఇది ఇవ్వండి, లేకపోతే మా ఎంపీటీసీ ఇది ఇచ్చాడు ఇవ్వండి, మాకు పని చేసి పెట్టండి అంటే అలా ఎవరికి తలంచరు. దానికి కారణం ఏంటి తెలిసిన, వీళ్ళ అండర్లో ఉండరు, స్థానిక ఒత్తిళ్ళు ఇక్కడ పని చేయవు. దానికి కారణం ఏంటంటే ఇదంతా కూడా సపరేట్ హెడ్ ఆఫీస్ ఒక దగ్గర ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తే నేను ఫాలో అవ్వాలి తప్ప మిగిలిన ఎవ్వరు కానీ స్టేట్లో ఎవరు చెప్పినా కానీ మీరు ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం అయితే లేదు. కాబట్టి స్థానిక ఒత్తిడులు అనేటువంటివి బ్రాంచింగ్ బ్యాంకింగ్ వ్యవస్థలో ఉండవు. ఇదొక అదనపు ప్రయోజనం. నెక్స్ట్ వన్, ఉద్యోగుల బదిలీ మరియు ప్రమోషన్ అనేటువంటి అవకాశం ఇక్కడ ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే ఒక ఉద్యోగికి ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి బదిలీ చేయొచ్చు. ఇందాక చెప్పాను కదమ్మా, ఒక దగ్గర స్కిల్డ్ పర్సన్ ఉన్నాడు, బెస్ట్ మేనేజర్ ఉన్నాడు, వాడికి ఈ రిమోట్ ఏరియాకి తీసుకొచ్చాం, రూరల్ ఏరియాకి తీసుకొచ్చి ఇక్కడ డెవలప్ చేయమని చెప్పేసి ఇక్కడ ప్రమోషన్ ఇచ్చాం, నువ్వు అక్కడికి వెళ్ళి సక్సెస్ చేయని చెప్పేసి ఇక్కడ బదిలీ చేయొచ్చు, ప్రమోషన్లు ఇవ్వచ్చు. ఈ అవకాశం అనేటువంటిది బ్రాంచీ బ్యాంకింగ్ వ్యవస్థలో ఉంటుంది. అర్థమవుతుందమ్మా? బ్రాంచీ బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రమోషన్ ద్వారా కానీ బదిలీ చేయడం కానీ ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి, ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి ఆ అవకాశం బ్రాంచ్ బ్యాంకింగ్ లో ఉంటుంది ఉద్యోగులకి. ఓకేనమ్మా? నెక్స్ట్ వన్,
గ్రామ ప్రాంతాల్లో బ్రాంచీలు గుర్తుంచుకోండి పిల్లలు. బ్రాంచీ బ్యాంకింగ్ యొక్క గొప్పతనం ఏంటంటే బ్యాంకింగ్ కార్యకలాపాల్ని చిట్ట చివరి వ్యక్తికి అంటే గ్రామాల స్థాయి వరకు కూడా తీసుకెళ్లేటువంటి సౌలభ్యం ఒక బ్రాంచీ బ్యాంకింగ్కే ఉంటుంది. మీకు తెలుసా లేదు, చిన్న చిన్న పల్లెటూర్లకు సైతం ఇప్పుడు ఒక బ్యాంకులు వచ్చేసాయి. దానికి కారణం ఏంటంటే ఈ బ్రాంచ్ బ్యాంకింగ్ వ్యవస్థ. అంటే గ్రామీణ స్థాయి వరకు కూడా గ్రామీణ స్థాయిలో ఉండేటువంటి వ్యక్తులకు కూడా బ్యాంకింగ్ కార్యకలాపాలు అందుబాటులోకి వచ్చేటువంటి స్థితి ఒక్క బ్రాంచీ బ్యాంకింగ్ వ్యవస్థ వల్ల మాత్రమే వస్తుంది. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో బ్రాంచీ బ్యాంకింగ్ వ్యవస్థ అనేటువంటి అవకాశము ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వన్, బ్యాంకింగ్ వ్యవస్థపై విశ్వాసం పెంపొందించడం. చూడండి అమ్మా, బ్యాంకింగ్ వ్యవస్థపై విశ్వాసం పెంపొందించడం అంటే గుర్తుంచుకోండి పిల్లలు, సాధారణంగా అమ్మో డబ్బులు దాచుకుంటే ఈ బ్యాంకు ఎప్పుడు దివాలా తీసేస్తుందిరా, ఈ బ్యాంకు ఆడికి అప్పులు ఇచ్చేసింది, రియల్ ఎస్టేట్ వాళ్ళకి అప్పులు ఇచ్చింది, ఆ డబ్బులన్నీ పోతాయిగాలని భయపడదు. బ్రాంచ్ బ్యాంకింగ్ వల్ల మీకు తెలుసో లేదు, ఒక బ్రాంచ్ లాస్ వచ్చినా ఇంకొక బ్రాంచ్లో ఉన్నటువంటి డబ్బులు తీసుకొచ్చి కవర్ చేసుకోగలరు. అంటే నష్టం వచ్చినా తట్టుకునే శక్తి, మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాము, నష్టం వచ్చినా తట్టుకునే శక్తి దీనికి ఉంటుంది. కాబట్టి ప్రజలకి పూర్తి విశ్వాసం, మనం డబ్బులు దాచుకుంటే ఇటువంటి దాంట్లో డబ్బులు దాచుకోవాలనేటువంటి నమ్మకం, విశ్వాసం అనేటువంటిది బ్రాంచీ బ్యాంకింగ్ వ్యవస్థ కల్పిస్తుందమ్మా. ఓకే, ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటివి బ్రాంచీ బ్యాంకింగ్ వ్యవస్థలో ఉండేటువంటి ప్రయోజనం. ఇప్పుడు లోపాలు చూడండి అమ్మా, ఇవి లోపాలు అంటే పరిమితులు. ఇక్కడ డిమెరిట్స్ అని రాశాను, ఒక్కసారి చూడండి. మనకి బ్రాంచీ బ్యాంకింగ్ వ్యవస్థలో లోపం చూస్తే ఒక్కసారి నిర్వహణ పర్యవేక్షణ కష్టం. అంటే ఎలా అంటే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనము అటు కేరళ నుంచి కాశ్మీర్ వరకు మొత్తం బ్రాంచీలు పెట్టామనుకోండి అమ్మ, మనం దాన్ని అన్నింటినీ మేనేజ్ చేయడానికి మనకు చాలా కష్టము. దాన్ని పరిశీలించాలి, అబ్జర్వ్ చేయాలంటే మనం ఒక రోజులో పని చేయలేము. చూడండి అమ్మా, ఒక మేనేజర్కి ఇవన్నీ చెక్ చేయాలంటే, ఇవన్నీ పరిశీలించాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఒక దగ్గర ఉందనుకో, తిన్నగా వెళ్తాడు, ఆఫీస్కి వెళ్తాడు, చూస్తాడు, ఇలా ఫైల్ ఉంటే ఈ ఫైల్ ఉంటే ఏం జరిగిందని అడుగుతాడు. ఒక దగ్గర ఉండవు కదా, దేశం మొత్తంలో ఉంటాయి ఈ బ్రాంచ్లు. వీటన్నింటినీ మేనేజ్ చేయడం కానీ పర్యవేక్షణ చేయడం అంటే అబ్జర్వ్ చేయడం కానీ ఈ బ్రాంచ్ బ్యాంకింగ్లో చాలా కష్టము. ఇది మొదటి లోపం. రెండవది వ్యయంతో కూడుకున్నది. అన్నిటికీ చెప్తున్నామమ్మా, అక్కడ ఒక బ్రాంచ్, ఇక్కడ ఒక బ్రాంచ్, ఇక్కడ ఒక బ్రాంచ్, ఇక్కడ ఒక బ్రాంచ్ అని ఎక్కడ పడితే అక్కడ మనకి అవసరం ఉన్న దగ్గర ప్రతి దగ్గర కూడా బ్రాంచ్ పెట్టాలని చెప్తాను. బ్రాంచ్ బ్యాంకింగ్ వ్యవస్థ సౌలభ్యమానం. మరి బ్రాంచ్ అనేటువంటిది ఏర్పాటు చేయాలంటే దానికి కనీసం డబ్బులు అవసరం ఉంటుందా లేదా? కాబట్టే ఖర్చు. మళ్ళీ దానికి ఉద్యోగస్తులు వేయాలా, ఆ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలా, అక్కడ పరిపాలనకు సంబంధించినటువంటి ఖర్చులు ఉంటాయా, ఇవన్నీ కూడా ఖర్చులతో కూడుకున్నాయి. కాబట్టి బ్రాంచీ బ్యాంకింగ్ వ్యవస్థ అనేటువంటిది ఎప్పుడు కూడా ఖర్చుతో కూడుకున్నటువంటిదే. ఎందుకంటే ఒక బ్రాంచ్ పెట్టాలంటే మనకి చాలా సింపుల్ అనుకుంటాం కదమ్మా, బ్రాంచ్ పెట్టాలంటే ఏదో బిల్డింగ్ తీసుకుంటే కాదు, అక్కడ ఆపరేటింగ్ దగ్గర నుంచి ఎంప్లాయీస్కి శాలరీస్ ఇచ్చేంత వరకు అన్నీ కూడా భరించుకోవాలి. కాబట్టి ఖర్చుతో కూడుకున్నది. నెక్స్ట్ వన్, కార్యకలాపాలలో జాప్యం. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా ఒక వ్యక్తితో సంప్రదింపులు ఉండవు. బ్రాంచ్ బ్యాంకింగ్ వ్యవస్థలో ఏం జరుగుతాయి, సాధారణంగా జరిగేటప్పుడు ఒక వ్యక్తికి మనం ఏదైనా సపోజ్ మన బ్యాంకింగ్ కార్యకలాపం సంబంధించి ఒక కన్సర్న్ పెట్టామనుకున్నామా, ఒక అర్జీ పెట్టుకోవడం అనుకున్నామా, ఆ పని జరగాలంటే వాడేమో ఆ పైవాడికి, వాడేమో ఆ పైవాడికి, వాడేమో ఆ హెడ్ ఆఫీస్కి, అక్కడ నుంచి చివరికి ఎక్కడి వరకు వచ్చినంత వరకు చాలా టైం పట్టేస్తుంది. అదే కార్యకలాపాలు చేసే పనుల్లోన జాప్యము అంటే ఆలస్యం అవుతుంది అక్కడ. ఇది బ్రాంచ్ బ్యాంకింగ్లో ఉండేటువంటి తదుపరి లోపం. నెక్స్ట్ వన్ తీసుకుంటే ఖాతాదారులతో వ్యక్తిగత పరిచయాలు లేకపోవడం. అంటే బ్రాంచ్ బ్యాంకింగ్ వ్యవస్థలో అక్కడికి వచ్చినటువంటి మేనేజరు లోకల్ మేనేజర్ అయ్యి ఉండడు, ఎక్కడి నుంచో ఇక్కడికి వస్తాడు. మనకు తెలుసు కదా, హిందీ వాళ్ళందరూ కూడా బ్రాంచ్ మేనేజర్లు ఉంటారు. వాళ్ళు తెలుగు కూడా సరిగా రాదు కొన్ని బ్రాంచ్ల్లో చూసుకుంటే. మరి అలా వేరే వేరే ప్రదేశంలో ఉంచినటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి వ్యక్తిగత పరిచయాలు లేకపోవడము, వాడు అప్పులు తీసుకోవడం కానీ ఇచ్చేటప్పుడు కానీ సక్రమమైనటువంటి పద్ధతులు అవలంబించకపోవడము, వాళ్ళతో సత్సంబంధాలు లేకపోవడం వల్ల ఇవన్నీ కూడా ఏంటంటే బ్యాంకింగ్ కార్యకలాపాలు స్తంభిస్తాయి, కొంచెం ఇబ్బంది అనేటువంటిది కలుగుతాయి. కాబట్టి ఖాతాదారులతో వ్యక్తిగత పరిచయం అనేటువంటిది బ్రాంచ్ బ్యాంకింగ్లో ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఇక్కడ పనిచేసేటువంటి ఉద్యోగులు లోకల్ పర్సన్స్ కాదు, వాళ్ళు వేరు వేరు ప్రదేశాల్లో బదిలీ ద్వారా కానీ ప్రమోషన్ ద్వారా కానీ ఇక్కడికి వస్తారు, ఇక్కడికి వచ్చి పని చేసుకుంటారు, ఎవరితో పరిచయాలు ఉండవు. కాబట్టి అది ఒక లాభంగా చెప్పుకుంటాం. నెక్స్ట్ వన్, తీవ్ర పోటీ. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. బ్రాంచ్ బ్యాంకింగ్ యొక్క లాభము
మన ఆర్టీసీ బస్సు తీసుకుందాం. ఆర్టీసీ బస్సు తీసుకుంటే ఏమవుతుందో తెలిసిన, ఒకే టైంకి పలాస డిపో, అదే టైంకి శ్రీకాకుళం డిపో 2 బస్సులు వస్తాయి. ఆ కస్టమర్లు ఆ టికెట్స్ నేను తీసుకుంటానని చెప్పేసి ఆడికంటే ముందు ఈడికంటే ముందు ఆడు అని చెప్పేసి ఇలా వాళ్ళకి పోటీ ఉంటుంది. అలా బ్రాంచీకి మధ్య పోటీ ఉండి ఒక బ్రాంచి తక్కువ లాభాలు నష్టాలు, ఒక బ్రాంచి ఎక్కువ లాభాలు తోటి ఉంటుందన్నమాట. ఇటువంటి బ్రాంచీల మధ్య వీళ్ళే పోటీ పడినప్పుడు పక్క బ్యాంక్ తోటి ఎప్పుడు పోటీ పడగలరు? అటువంటి సమస్య ఇక్కడ ఉంటుందమ్మా. నెక్స్ట్ వన్, బ్రాంచీల మధ్య సమన్వయం లేకపోవడం. ఒక బ్రాంచ్కి మధ్య అండర్స్టాండింగ్ ఉండాలి. ఎందుకు అండర్స్టాండింగ్ ఉండాలి? సమన్వయం అనేటువంటిది అంటే కోఆర్డినేషన్ అనేది ఎందుకు ఉండాలంటే గుర్తుంచుకోండి పిల్లలు. సపోజ్ ఈ బ్రాంచ్ వాడు మాకు ఇప్పుడు డబ్బులు కావాలి, అర్జెంటుగా డబ్బులు లేవు, మీరు పంపించండి అంటే ఆ బ్రాంచ్ వాడు పంపించాలి. వాళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్ లేదు అని అనుకుంటే కస్టమర్లు అనే వాళ్ళు ఇబ్బందికి గురవుతారు. కస్టమర్లు ఇబ్బందికి గురైతే ఖచ్చితంగా అక్కడ ప్రాబ్లం అనేటువంటిది వస్తుంది. అలా బ్రాంచీల మధ్య సమన్వయము, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మేనేజర్ ఎవరైతే ఉన్నాడో వాడు ఆ బ్రాంచ్కి హెడ్, అక్కడ ఉన్న మేనేజరు ఆ బ్రాంచ్కి హెడ్. వీడు చెప్పిన మాట వాడు ఎందుకు వినాలి, వాడు చెప్పిన మాట వీడు ఎందుకు వినాలి? చెప్పింది అర్థమవుతుందమ్మా? అంటే బ్రాంచ్ల మధ్య సమన్వయం లేకపోవడం కారణం ఏంటంటే ఒక బ్రాంచ్కి ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఒక బ్రాంచ్ కొంటాడో హెడ్గా అతను ఆ బ్రాంచ్ మొత్తాన్ని కూడా తన ఆధీనంలో ఉంచుకుంటాడు. మరి వీడి మాటలు వేరే బ్రాంచ్ వాళ్ళు వినరు, కాబట్టి బ్రాంచీల మధ్య సమన్వయ లోపం అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్ చూస్తే బ్యాంకుల దివాలా వలన నష్టం. గుర్తుంచుకోండి, సర్వసాధారణంగా చెప్పాము, ఇక్కడ బ్యాంకులు అనేటువంటి పర్యవేక్షణలో ఉంటాయి కాబట్టి దివాలా అనేటువంటి తీరని చెప్పాం. కానీ ఒకవేళ బ్యాంకులే దివాలా తీసే పరిస్థితి, ఈ బ్రాంచీ బ్యాంకింగ్ వ్యవస్థలో బ్యాంకే దివాలా తీసే పరిస్థితి వస్తే అప్పుడు కలిగే నష్టం భారీ నష్టం. ఎందుకు భారీ నష్టం అంటారంటే ఈ బ్రాంచీ బ్యాంకింగ్ వ్యవస్థ మీద నమ్మకంతో ప్రజలందరూ డబ్బులు దాంట్లో పెట్టుబడి పెట్టి ఉంటారు, అంటే దాచుకుని ఉంటారు. దాచుకునేటప్పుడు ఆ బ్యాంకే దివాలా తీయడం అంటే అప్పుల పాలైపోవడం. దివాలా తీయడం అంటే ఏంటమ్మా? అప్పుల పాలైపోవడం. అలా అప్పుల పాలైపోతే ప్రజల డబ్బులకి ఎవరు హాని, ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి బ్యాంకులు దివాలా తీస్తే మాత్రం తీవ్రమైనటువంటి నష్టం అనేటువంటిది వస్తుందమ్మా. ఇది కూడా ఒక లాభం. లాస్ట్ వన్ చూడండి, ఆర్థిక శక్తి కేంద్రీకరణ. మీకు నీట్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆర్థిక శక్తి అంటే ఒక మార్కెట్ ఉందమ్మా, ఒక మార్కెట్ ఉంది పిల్లలు. ఒక మార్కెట్లో నలుగురు 4 దగ్గరలో షాపులు పెట్టుకొని అమ్ముకుంటున్నాం, ఓకేనా? అది హ్యాపీగా ఉంది. కొన్ని రోజులు పోయిన తర్వాత అందులో ఒకటికి ఆశ కలిగిందమ్మా. ఏం చేశాడు? ఆ ఒకడే అదే మార్కెట్లో 3 బ్రాంచ్లు ఓపెన్ చేశాడు. ఇక్కడ ఒక షాప్ పెట్టాడు, అక్కడ ఒక షాప్ పెట్టాడు, అక్కడ ఒక షాప్ పెట్టాడు. అర్థమవుతుందమ్మా? అలా షాపులు పెట్టేటప్పుడు మిగిలిన వాళ్ళు సింగిల్ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు 3 షాపుల్లో యావరేజ్గా వాళ్ళకంటే ఎక్కువ బిజినెస్ అవుతుంది. అప్పుడు డబ్బులన్నీ కూడా ఎవరి దగ్గరికి వెళ్ళిపోతాయి? వీళ్ళు ఒక్కరి దగ్గరికి వెళ్ళిపోతాయి. ఈ 3 షాపులు ఎవరైతే పెట్టాడో వాడి దగ్గరికి వెళ్ళిపోతాయి. అలాగే బ్రాంచీ బ్యాంకింగ్ అనేటువంటిది దేశం నలుమూలలా కూడా బ్రాంచీలను ఏర్పాటు చేసి ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటుంది. అలా డబ్బుల్ని సేకరించేటప్పుడు డబ్బులు మొత్తం ఒకరి చేతిలోనే, ఒక బ్యాంకు చేతిలోనే ఉండిపోతాయి. అలా ఒక బ్యాంకు చేతిలోనే ఉండిపోవడాన్ని ఆర్థిక శక్తి కేంద్రీకరణ అంటే ఒకే దగ్గర డబ్బు మొత్తం ఒక దగ్గరే ఉండటం. ఇది ఒక లాభం. అలా ఒక దగ్గర ఉంటే అతను చేసినటువంటి తప్పు వల్ల యావత్ దేశమే సంక్షోభంకి గురయ్యే సందర్భం ఉంటుంది. ఓకే పిల్లలు, ఇంతటితోటి బ్రాంచీ బ్యాంకింగ్ యొక్క నష్టాలు లేదా పరిమితులు అనేటువంటివి క్లోజ్.